ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి. మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి, నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. వెదకెదను
జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వేరాచు వంచు మాలాచు నింపు. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. మీరు మమ్మలను ప్రేమించి మాకిచ్చుచున్న ఈ శ్రేష్టమైన తరుణములన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభు అయిన యేసు, మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ ఆత్మ సహాయము, మీ వాక్యపు వెలుగును మాకు మీరు దయచేయండి. మీ వాక్యము దగ్గరకు వస్తున్నాము. మీ వాక్యమే మా ఆధారము, మా ఆశ్రయము, మా జీవన ఆధారము, మా జీవన మార్గము, మా పరలోక మార్గము, మా గురి, మా గమ్యము మీ వాక్యమేను ప్రభు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో తలలు ఉంచిన మాతో మీరు మాట్లాడి, ఆనాడు చిన్న పిల్లలను మీరు ఎత్తి కౌగిలించుకొని వారి చేతుల మీద, వారి తలల మీద మీ చేతులుంచి ఎలాగూ ఆశీర్వదించినారో, మీ సన్నిధిలో చేరిన మా పైన మీ చేతులుంచి మమ్మల్ని ఆదరించి ఆశీర్వదించి బలపరచండి. మీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందులరా, ఈ దినము మనం దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని అంశాలుగా కొన్ని వాక్య భాగాలు మనం విందాము. ముఖ్యంగా వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అదేమిటంటే, దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి మనకు ఒకే ఒక జీవితాన్ని ఇచ్చాడు. ఈ జీవితము ఎవరెవరికి ఎంత వయస్సు ప్రభు నిర్ణయించాడో అది దేవుని డైరీలో ఉంది. అయితే వయస్సు ఎంతకాలం మనం బ్రతుకుతామో అనేది అది మన చేతిలో లేదు, అది దేవుని చేతిలో ఉంది. కానీ మన జీవితాలు ఒక్కొక్కరిది ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్. కొంతమంది పేదరికమైన కుటుంబంలో పుడతారు. ఆ పేదరికమైన స్థాయిలో నుండి వారి లైఫ్ని స్టార్ట్ చేస్తారు. వారిలో కొంతమంది బాగా గొప్పవాళ్ళు అయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది అదే పేదరికంలో, అదే దరిద్రతలో జీవితాన్ని ముగిస్తారు. కొంతమంది ధనిక కుటుంబంలో పుడతారు. ఆ లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది వాళ్ళది. కానీ
అక్కడ నుండి క్రిందకు దిగి పతన స్థితిలోనికి వెళ్ళిన వారు కూడా కొంతమంది ఉంటారు. అయితే మనం గుర్తించాల్సింది ఏంటంటే, దేవుడు మనకు ఒక లైఫ్ని, జీవితాన్ని ఇచ్చాడు. మనందరం ఈ జీవితంలో జీవిస్తున్నాం. మనం ఆయన ఇచ్చిన జీవితాన్ని మనం అనుభవిస్తున్నాం. అనుభవిస్తూ మన లైఫ్ టార్గెట్ ఎలా ఉండాలంటే, లైఫ్లో ఈ వ్యక్తి సక్సెస్ అయ్యాడు అనే గోల్ మనం రీచ్ అవ్వాలి. ఫైనల్గా ఏం జీవితం వెళ్ళే బ్రతికాడు పోయాడు అన్నట్లుగా ఉండకూడదు. ఈ వ్యక్తి బ్రతికాడు, గొప్పవాడుగా అయ్యాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మారాడు, అది చాలు జీవితానికి అని చెప్పుకునేటట్లుగా సక్సెస్ఫుల్ లైఫ్ని మనం అనుభవించాలి. ఆ లైఫ్నే ఈ భూమి మీద మనం ముగించి వెళ్ళిపోవాలి. అది కూడా పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి. ఈ లోకంలో గొప్పగా బ్రతికి నరకానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మనకు అనవసరం. మనం పరలోకానికి వెళ్ళాలి. అనగా ఈ దినం ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనము బెదరక కుటుంబంలో లైఫ్ ప్రారంభించిన, లేక అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో మన లైఫ్ ప్రారంభించిన, ఇంకా చాలా మీడియం క్లాస్లో ఉండే ఫ్యామిలీలో మనం లైఫ్ ప్రారంభించిన, లైఫ్ ఎక్కడ ప్రారంభించేమనేది అది తప్పు కాదు. కానీ లైఫ్ని నీవు ఉపయోగించుకొని ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మారకపోతే అది తప్పు. అది తప్పు. అంటే నీ లైఫ్ని నువ్వు సరిగ్గా ఉపయోగించలేదని అర్థం. అందువలన మన జీవితాన్ని సక్సెస్ఫుల్గా చేసేది ఎవరు అనంటే, బేసిక్ ఏమిటంటే దేవుని వాక్యం. మనం అంచెలంచెలుగా ఎదగాలన్నా, మనం పెద్దవారం కావాలన్నా, గొప్పవారం కావాలన్నా, మన జీవితాలు ఆశీర్వదింపబడాలన్నా, మనం ఇతరులను ఆశీర్వదించే స్థాయికి వెళ్ళాలి అన్నా, బేసిక్ ఏమిటంటే దేవుని వాక్యం. అంటే మన లైఫ్ సక్సెస్ కావాలంటే కొన్ని మంచి అలవాట్లు మనం నేర్చుకోవాలి, కొన్ని మంచి నిర్ణయాలు మనం తీసుకోవాలి. ఆ మధ్య కరోనా వచ్చింది. ఆ కరోనా టైంలో మనం సేఫ్టీ కోసం అందరము మాస్క్ పెట్టుకొని బ్రతికాం. అంటే అది ఆ టైంలో అలా చెయ్యాలి మనం. అలాగే కొంతమంది ఆరోగ్యం కోసం ఉదయకాలం నడుస్తారు, మార్నింగ్ వాకింగ్. అదేమిటంటే వాకింగ్ చేస్తే కొంచెం హెల్త్ బాగుంటుందని అదొక మంచి అలవాటు. సో ఇలాగ కొన్ని చిన్న చిన్న అలవాట్లు కానీ లేక పెద్ద పెద్దవి కానీ కొన్ని మంచి అలవాట్లు ఉంటాయి. అయితే సంఘములో ఉన్న మనం, మన లైఫ్ని దీవించేది దేవుడు, మన కుటుంబాలను దీవించేది దేవుడు. అయితే మనం ఆశీర్వాదకరంగా మారాలంటే కొన్ని మంచి అలవాట్లు, కొన్ని మంచి నిర్ణయాలు మనం తీసుకోవాలి, తప్పదు. ఆ మంచి నిర్ణయాలు తీసుకోకపోతే లైఫ్ వేస్ట్ అయిపోతుంది. ఏదో బ్రతికేమో పోయాడు, నరకానికి పోయాడు అన్నట్లుగా ఉంటుంది. అలా ఉండకూడదు. మరి మన జీవితంలో తీసుకోవాల్సిన మంచి నిర్ణయాలు ఏంటి అసలు అని చూస్తే కొన్ని వాక్యంలోనే మనం చూద్దాం.
మన జీవితంలో మనం సక్సెస్ఫుల్గా మారాలి అని అంటే మనం తీసుకోవాల్సిన ఒక మంచి నిర్ణయం ఏమిటంటే, చూడండి దేవుని వాక్యంలో సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం చదువుదాం. అనుదినము అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశమును నా ఉపదేశము వినువారు ధన్యులు. ధన్యులు. ప్రియరా, మన జీవితం మనం ఏ స్థితిలో ఉన్నామనేది ముఖ్యం కాదు, కానీ అసలు దేవుడు మనకిచ్చిన జీవితాన్ని ఎలా వాడాలి, మనం సక్సెస్ఫుల్గా మారాలి, మనం ధన్యులంగా మారాలి అని అంటే మనం చేయాల్సిన పని ఏమిటంటే, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. అనగా డైలీ మనం చేయాల్సిన పని దేవుని దగ్గర, దేవుని గడప దగ్గర కనిపెట్టుకోవాలి. దీన్ని కనెక్ట్ విత్ గాడ్ అంటాం. కనెక్ట్ విత్ గాడ్ అంటే మన జీవితం అభివృద్ధి చెందాలి అని అంటే మనలో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందగలమండి, దానిలో నో డౌట్ ఎట్ ఆల్. నా జీవితం ఇంతేనేమో, ఇంకెలాగే నా బ్రతుక తెల్లారైపోద్దామో అని అనుకోని అవసరం లేదు. ప్రతి ఒక్కరూ వర్ధిల్లిన జీవితాన్ని దేవుడిస్తాడు. ప్రతి ఒక్కరికి ఆశీర్వదించబడిన జీవితాన్ని దేవుడిస్తాడు. కానీ అది రీచ్ అవ్వటానికి, ఆ గోల్ని మనం రీచ్ అవ్వటానికి చేయాల్సిన పని ఏమిటంటే, దేవుని దగ్గర మనం రోజు కనిపెడతా ఉండాలి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. అనగా ప్రతిరోజు దేవునితో కనెక్ట్ అవుతూ ఉండాలి. కనెక్ట్ విత్ గాడ్ అంటే ఏంటి? దేవునితో మనకు ఆ సంబంధం ఉండాలి. ప్రతిరోజు దేవునితో నీకు ఆ సంబంధం ఉండాలి, నీ కుటుంబానికి ఆ సంబంధం ఉండాలి. దేవునితో సంబంధం ఎలా వస్తుందంటే, ఫస్ట్ మార్గం ఏంటంటే, దేవునితో సంబంధం రావడానికి ప్రతి దినమును దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ప్రతి దినం, ఎవ్రీడే విత్ జీసస్. ప్రతిరోజు మనం దేవునితో సమయాన్ని గడుపుతూ ఉండాలి. ఒక రోజులో వచ్చే నిందలు కానీ, ఒక రోజులో వచ్చే సమస్యలు కానీ, ఒక వారములో వచ్చే శోధనలు కానీ, అవన్నీ దేవునికి తెలుసు. అవి మన దగ్గరకు రాకుండా, లేక వచ్చినా వాటి నుండి తప్పించటానికి దేవుడు మార్గం ఏర్పాటు చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ప్రతిరోజు దేవునితో కనెక్షన్లో ఉండాలి. అనగా నీ ఆత్మకు తృప్తి కలిగే అంత ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేస్తాము, కానీ కొంచెం చేస్తాం, కొంచెం చిన్న ప్రార్థన చేస్తాం. దాంతో మన లోపల ఉన్న స్పిరిట్కి సాటిస్ఫాక్షన్ రాదు. బాగా ప్రార్థన చేసి కన్నీటితో, భారంతో ప్రార్థన చేస్తే అప్పుడు నీ ఆత్మకు తృప్తి వస్తుంది, నీవు దేవునితో కనెక్ట్ అవుతావు. ఈ దేవునితో కనెక్ట్ అవటం అంటే ఇంకా చెప్పాలి అని అంటే, ప్రతి దినమున నీవు వేకువనే లేచి ప్రార్థన చేసుకోవాలి. ప్రతిరోజు స్టూడెంట్స్ అయినా సరే, పేరెంట్స్ అయినా సరే, ఎవరమైనా సరే, తెల్లవారుజామున దేవునితో క్వైట్ టైం అంటాం దీన్ని, క్వైట్ టైం.
దేవుని దగ్గర కనిపెట్టే సమయం. దావీదు గారు ఏమంటాడంటే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే లేచి నేను నిన్ను వెదకెదను. క్వైట్ టైం అనగా దేవుని దగ్గర నీవు ఎప్పుడైతే ప్రశాంతంగా నిద్ర నుండి లేవగానే తెల్లవారుజామున ప్రార్థన చేస్తూ కనిపెడుతూ ప్రశాంతంగా నీ దేవునితో ముచ్చటించుకొని ప్రార్థించుకొని నీ బాధలు చెప్పుకొని నీ భారాలు చెప్పుకొని ఆ చెప్పుకోవటంలో కూడా తృప్తిగా చెప్పుకోవాలి. తృప్తిగా భోజనం చేస్తే తృప్తిగా తినాలంటారు కదా, అలాగే నువ్వు దేవునితో చెప్పుకుంటే సగం సగం కొంచెం కొంచెం చెప్పడం కాదు, తృప్తిగా చెప్పేయాలి. తృప్తిగా అంటే అర్థం ఏంటంటే నీ మనస్సులో ఈరోజు నా మనస్సులో ఉన్నవన్నీ నా దేవునికి చెప్పేశాను అని నువ్వు అనుకోవాలి. అలా అనుదినము దేవుని దగ్గర నువ్వు కనిపెడతా ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, నీ భారాలన్నీ ఆయనతో చెబుతూ ఉంటే, నీవు దేవునికి చెప్పేటప్పుడు ఆయన విని నీ కొన్ని చెబుతాడు, అవి నువ్వు వింటూ ఉంటే ఖచ్చితంగా నీ జీవితము ధన్యమైన జీవితం, నీ జీవితం సక్సెస్ అవుతుందని అర్థము. ఇది మనం ప్రతిరోజు చేయాల్సిన పని. ఇది ప్రతిరోజు అలాగూ దేవుని దగ్గర నువ్వు కనిపెట్టాలి. ఎందుకంటే వేరే ఛాన్స్ లేదండి. ఇక దేవుని దగ్గర కనిపెట్టి అనుదినము మన భారాలన్నీ దేవునితో చెప్పుకుంటూ ఉంటే ఇక ఇంతకంటే గొప్ప ఛాన్స్ ఏమి లేదు, ఎందుకంటే గొప్ప మార్గం కూడా ఏమీ లేదు. అందువలన మన జీవితాల్లో మనం చేయాల్సిన పని ఏమిటి అనంటే దేవుని దగ్గర కనిపెట్టాలి. దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు ఏమవుతుంది అనంటే ఆయన అధికారానికి మనం ఒప్పుకున్న వాళ్ళముగా మారుతాం. ఒక్కసారి చూడండి, సామెతల గ్రంథంలోనే 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అంటే దేవుని దగ్గర నువ్వు కనిపెడుతూ ప్రార్థన చేస్తూ నీ బాధలు నీ భారాలన్నీ దేవునికి చెప్పుకుంటూ దేవుని అధికారానికి నువ్వు ఒప్పుకోవటం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తూ ఉంటావో, నీవు ఏ లైఫ్లోనన్నా ఉండు. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, నీది పేద కుటుంబం కావచ్చు, లేక సమస్యల్లో ఉన్న కుటుంబం కావచ్చు, లేక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావచ్చు, లేక శోధనలో ఉన్న ఫ్యామిలీ కావచ్చు, కృంగిపోయిన ఫ్యామిలీ కావచ్చు. నీ కండిషన్ అక్కడ ముఖ్యం కాదు. నీవు ఉన్న స్థాయిలో నుండి దేవునితో కనెక్ట్ అవ్వటం నేర్చుకోవాలి. కృంగిన స్థితిలో ఉన్నాను ప్రభా, నీ వైపు చూస్తున్నాను. ఇబ్బంది పడుతున్నాను ప్రభా, నీ వైపు చూస్తున్నాను. కొంచెం శోధనలు వచ్చినాయి ప్రభా, నీ వైపు చూస్తున్నాను. ఇలాగ నువ్వు దేవుని వైపు చూస్తూ ఉంటే నిన్ను దేవుడు తప్పకుండా పట్టించుకుంటాడు. దేవుడు నిన్ను ఒక స్థాయిలో, గొప్ప స్థాయిలో పెడతాడు. అందుకని మన జీవితం సక్సెస్ఫుల్గా కావాలి అనంటే దేవునితో మనం కనెక్ట్ అవ్వాలి. బైబిల్ గ్రంథంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. అతను లైఫ్ని చాలా సామాన్యమైన కండిషన్లో ప్రారంభించాడు. చాలా సింపుల్ లైఫ్, సామాన్యమైన జీవితం. ఈయన ఎవరయ్యానంటే దానియేలు. ఒక సామాన్యుడు. దానియేలుకి పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు. వాళ్ళ పేరెంట్స్, మరి వాళ్ళ హిస్టరీ, ఆ ఫ్యామిలీ హిస్టరీ ఏమి లేదు మనకి. దానియేలు అని మనకు తెలుసు అంతే. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన వెనకేంటి, వెనక చరిత్ర ఏంటి, ఆయన పేరెంట్స్ ఏంటి, ఆయన వెనక ఎంత ఆస్తిపరుడు, ఎంత గొప్పవాడు, అవన్నీ దానియేలుని గురించి లేవు. ఒక సింపుల్ లైఫ్,
ఒక నార్మల్ లైఫ్తో స్టార్ట్ చేశాడు. కానీ ఆయన దేవునితో కనెక్ట్ అయ్యాడు. ఆ లైఫ్ను గురించి రాయబడే మాట ఏమిటంటే, ఒకసారి చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం చదవండి. 16వ వచనం. అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము ఇదిగో ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఏమంటున్నాడు? నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. చూసారా, దానియేలుకున్న ఒక హ్యాబిట్ ఏంటంటే, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమంత గొప్పగా మనకు కనబడట్లేదు, కానీ దేవుడు ఈ రాజు ఈయన గురించి చెప్పిన మాట ఏమిటంటే, అనుదినము నీవు తప్పక సేవిస్తున్నావు చూడు నీ దేవుణ్ణి, ఆ దేవుడే నిన్ను రక్షించును. ఆమేన్. నీ దేవునికి నువ్వు రోజు ప్రార్థన చేస్తావే దానియేలు? నువ్వు రోజు దేవునికి పాటలు పాడుతుంటావు కదా, నువ్వు రోజు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటావు కదా, అసలు ప్రార్థన చెయ్యొద్దు అన్నా కూడా చేస్తూ ఉంటావు కదా. ఆ దేవుడే, అనుదినము నీవు సేవించుచున్న దేవుడే నిన్ను రక్షిస్తాడు. ఎందుకంటే నీవు ప్రపంచంలో అంటే ఆ దేశంలో, ఆ బబులోను దేశంలో నీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ ఎవరైనా ఉండారంటే నీ దేవుడే. మనుషులతో నువ్వు అంత కనెక్ట్లో లేవు, కానీ దేవునితో ఎక్కువ కనెక్షన్లో ఉన్నావు. అందువలన ఆ దేవుడే నిన్ను రక్షిస్తాడు. అనగా పిల్లరా, ఇతను ఒక యవనస్తుడుగా ఉండి ఒక ప్రాక్టీస్లోకి వచ్చాడు. అది ఏమిటంటే, రోజు బైబిల్ చదవటం నేర్చుకున్నాడు, రోజు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు, రోజు దేవుని స్తుతించడం నేర్చుకున్నాడు, రోజు యెరూషలేము వైపు కిటికీలు తెరచి దేవునికి ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు. మధ్యలో కొంతమంది నీ దేవునికి ప్రార్థన చేయొద్దని ఆటంకపరిచిన వారు ఉన్నారు. వాళ్ళ మాటలు ఏమాత్రం వినలేదు, దేవునికి ప్రార్థన చేయటం ఆపలేదు. అనుదినము దేవుని గడప దగ్గర కనిపెట్టాడు, ప్రార్థన చేశాడు, దేవునికి మొరపెట్టుకున్నాడు. దేవునికి ఎప్పుడైతే దేవుణ్ణి గురిపెట్టుకొని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చాడో, ఆయనకి శోధనలు వచ్చినాయి, జయం వచ్చింది. ఫైనల్గా దానియేలును ఆ దేశం మొత్తం మీద దేవుడు హెచ్చించాడు. ఇంట్రడక్షన్లో చెప్పాను కదా, ఒక వ్యక్తి యొక్క లైఫ్ పూర్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, లేక అసలు ఎవరో లెక్క చేయని స్థితిలో, అంటే ఏమి విలువలేని సమాజంలో ఒక స్థానం అంటూ లేని స్థితిలో ఉన్నా సరే, యు కనెక్ట్ విత్ గాడ్, యు మెయింటైన్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో సంబంధం పెట్టుకో, దేవుని దగ్గర ప్రార్థన చేసుకో, దేవునికి మొరపెట్టుకో. అలాగూ చేయగా 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 దానియేలును దేవుడు ఆ దేశంలోనే గొప్ప వ్యక్తిగా దేవుడు హెచ్చించాడు. అంటే ఆయన జీవితం సక్సెస్ అయింది. కావున ప్రభునంతులారా, మన జీవితాలు కూడా దేవుడు మనకు ఒకే ఒక జీవితం ఇచ్చాడు. ఈ భూలోకంలో మనం బ్రతుకుతున్నాం, ఆ తర్వాత బ్రతకాల్సింది ఇంకొక లోకం ఉంది, అది పరలోకం. లేక బ్రతికేది ఇంకొక లోకం ఉంది, నరకం. వాటిల్లో నీ జీవితం సక్సెస్ఫుల్గా అవ్వాలి అనంటే, పరలోకమును చేరాలి అనంటే దేవునితో కనెక్ట్ అవుతూ ఉండాలి. దేవునితో కనెక్ట్ అవ్వటం అంటే దేవుని ఆరాధనలకు నువ్వు వస్తూ ఉండాలి.
దేవుని బిడ్డలతో పరిచయాలు పెంచుకుంటూ ఉండాలి. దేవుని సన్నిధిలో నీ సమయాన్ని గడుపుతూ ఉండాలి. ఈ అలవాట్లు, ఈ మంచి అలవాట్లు నువ్వు నేర్చుకుంటే నీ జీవితము సక్సెస్ అవుతుంది. మన ఫ్యామిలీ లైఫ్ సక్సెస్ అవుతుంది. చివరికి మన జీవితము ధన్యులు అని అంటారు. కావున ప్రభునందులరా, అలాగూ మన జీవితాన్ని శ్రేష్టమైనదిగాను మరి సక్సెస్ఫుల్ లైఫ్గా మార్చుకోవడం కోసం ఈ శ్రేష్టమైన మంచి అలవాటు మనం నేర్చుకోవాలి. అదేమిటి అనంటే, ఆయన గడప దగ్గర కనిపెట్టడం నేర్చుకోవాలి. ఆయన అధికారమునకు లోబడటం నేర్చుకోవాలి. ఆయనను అనుదినము దానియేలులాగా సేవించాలి. యోసేపు కూడా అలాగూ సేవించిన వాడే, అందువలన దేశంలోనే వారు గొప్పవారుగా మారిపోయారు. తర్వాత ఇప్పుడు దేవునిని సేవించాలి, దేవునికి ప్రార్థన చేయాలి అని చెప్పినప్పుడు కొన్నిసార్లు మన మనస్సు అంగీకరించదండి. అంటే కొంతమంది ఏమంటారంటే, ప్రార్థన పద్దాక ఎందుకు చేయాలి అంటారు. దేవుని వాక్యం పద్దాక ఎందుకు చదవాలి అసలు అని అంటారు. ఈ ప్రార్థనకు వెళ్ళేవాళ్ళే మరలా ఏమంటారంటే, ఎందుకు ప్రార్థన చేయాలంట పద్దాక, ఎందుకు వాక్యం చదవాలంట అంటారు. అంటే ప్రియులారా, ఆ క్వశ్చన్ ఎందుకు వస్తుంది అని అంటే, మనస్సులో చీకటి ఉంటుందండి. ప్రతి ఒక్కరి మనస్సులో చీకటి ఉంటుంది. భార్య బాగా ప్రార్థన చేస్తుంటే, నీకు పనే లేదా, ఎప్పుడు అదే పని, నీకు ఎప్పుడు ఏడుస్తుంటావు ఇంట్లో అని అంటారు భర్త. పిల్లలు ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, అరే ఇక మీకు అదే పని అంటారా పద్దాక అని కొంతమంది పిల్లల్ని డిస్టర్బ్ చేస్తారు. లేకపోతే ఎవరైనా ప్రార్థన చేసుకుందాం అంటే, ఈ పద్దాక ఇదే పనా ఏంటి అని అంటారు. మరి ఏం చేస్తారు వీళ్ళంటే, సోమర్తనంగానే గడుపుతారు. కానీ వారి మనస్సులో అంధకారం ఉంటుందండి, చీకటి ఉంటుంది. దేవుని వాక్యం ఏముంది అంటే, ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసింది. అంటే ప్రియులారా, మనం గ్రహించాల్సింది ఏంటంటే, నువ్వు ఎంత చదువుకున్నా, దేవుడిని ఎంత దీవించినా, లేకపోతే నీకు మంచి జాబ్ ఇచ్చినా, మంచి గుడ్ స్టూడెంట్ అయినా, నీకు మంచి టాలెంట్స్ ఉన్నా, సాతానుడు పెట్టే అంధకారము, చీకటి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇప్పుడు మన మనస్సులో కొంత ఏరియా సాతానుడు ఆక్రమించి ఉంటాడు. మనం బాగానే చదువుతాం, బాగానే మాట్లాడతాం, బాగా తెలివిగా రిప్లై ఇస్తాం, చదువుతాం, జ్ఞాపకం పెట్టుకుంటాం, మన డ్యూటీ పనులు బాగా చేస్తాం. అంత మాత్రాన మనం ఓవరాల్గా 100% కరెక్ట్ అని కాదు. ఒక ఏరియాను సాతానుడు పట్టుంచుతాడు మనల్ని. దాన్నే అంధకారము అంటాం, దానినే కటిక చీకటి అంటాం, దానినే దయ్యపాత్మ అంటాం, దానినే దాస్యపాత్మ అంటాం, దానినే మోసపరచు ఆత్మ అంటాం. మన బ్రెయిన్లో ప్రియులరా ఏదో ఒక భాగము సాతానుడి చేత పట్టబడి ఉంటుంది. అది ఎలాంటిది అనంటే, మంచి నిర్ణయాలు తీసుకున్నా చేయనీదు, మంచి అలవాట్లు చేసి జీవితాన్ని బాగు చేసుకుందామని అనుకున్నా నువ్వు చేయలేవు. బాగా ప్రార్థన చేద్దాం, కుటుంబాన్ని దేవుడు దీవించులాగన అనుకున్న 2 రోజులు 3 రోజులు చేస్తావు, తర్వాత చేయలేవు. కారణం ఏంటంటే, నీ లోపల సాతానుడు కొంత భాగాన్ని దొంగిలించాడు, దోచుకున్నాడు. ఆ ఏరియాలో నిన్ను వీక్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మన బ్రెయిన్ని మనం స్టడీ చేయాలి, మన మనస్సును మనం స్టడీ చేయాలి. నాలో ఫాల్ట్ ఎక్కడ ఉంది,
నేను ఏదో చేయాలనుకుంటున్నాను, ఎందుకు చేయలేకపోతున్నాను? ఈ జీవితాన్ని ఇలాగ చేస్తే కుదరదు, బాగు చేయాలనుకుంటున్నాను, కానీ ఎందుకు చేయలేకపోతున్నాను? నా కుటుంబము, నేను ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నత దేవుని దగ్గర బ్రతకాలనుకుంటున్నాం, కానీ అనుకున్న స్థాయిలోకి వెళ్ళలేకపోతున్నాం. భక్తి చేయాలనుకుంటున్నాం, ఆ స్థాయిలో భక్తి వెళ్ళటం. దీనికి కారణం ఏంటి? యు హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం అబ్జర్వేషన్ చేసుకోవాలి. సైన్స్ చదివిన వాళ్ళకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ చేయించేటప్పుడు వాళ్ళు ఆ ఎక్స్పెరిమెంట్ని గురించి రాస్తూ ఒక ప్రత్యేకమైన కాలం రాపిస్తారు. అబ్జర్వేషన్ అనే ఒక కాలం ఉంటుంది. అంటే ఈ ప్రాక్టికల్ చేసిన తర్వాత నువ్వేం అబ్జర్వ్ చేసావు? ప్రియరా, మన జీవితం సక్సెస్ఫుల్ కావాలి అని అంటే మనకు అబ్జర్వేషన్ అనే ఒక కాలం ఉండాలి మన లైఫ్లో. అబ్జర్వేషన్. యూ హ్యావ్ టు అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు అబ్జర్వ్ యువర్ ప్రేయర్ లైఫ్. యూ హ్యావ్ టు అబ్జర్వ్ యువర్ ఫ్యామిలీ లైఫ్. యూ హ్యావ్ టు అబ్జర్వ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. యూ హ్యావ్ టు అబ్జర్వ్ యువర్ హ్యాబిట్స్. యూ హ్యావ్ టు అబ్జర్వ్ యువర్ డైలీ లైఫ్. అన్నిటినీ అబ్జర్వ్ చేసుకుంటూ, గమనించుకుంటూ, అసలు నా పరిస్థితి ఏంటి, నా కుటుంబం ఏంటి, నేను ఏ స్థితిలో ఉన్నాను, ఏంటా నా పరిస్థితి అని మనల్ని మనం పరిశీలించుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. చివరకు చెక్ చేసుకుంటా ఉంటే అసలు కారణం ఎక్కడికి వెళ్తుందో తెలుసా? చేతిలో లోపాలున్నా ఈ చేతిలో లోపాలు ఎందుకు వచ్చినాయి అంటే దీనికి సంబంధించిన బ్రెయిన్లో లోపాలు ఉన్నాయి. నీ కాలులో ఏదన్నా లోపం జరిగింది అని అనుకుంటే ఆ కాలులో లోపం ఎక్కడి నుంచి వచ్చిందా అని చూస్తే దీనికి కనెక్షన్ ఇచ్చే బ్రెయిన్లో లోపం ఉంది. అలాగే నీ ప్రార్థన జీవితాన్ని ప్రార్థన చేయకుండా చేస్తూ ఉన్న ఏదో ఆటంకం ఉంది అని అంటే నీ ప్రార్థన జీవితాన్ని దెబ్బ కొడుతున్న లోపం నీ బాడీలో ఏదో ఉంది. ఆ లోపం ఎక్కడుందంటే బ్రెయిన్లో ఉంది. నువ్వు దేవుని కొరకు ఏదో చేయాలనుకుంటున్నావు, చేయలేకపోతున్నావు. లోపం ఎక్కడుందంటే నీ మెదడులో, బ్రెయిన్లో ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే నీ లైఫ్ సక్సెస్ఫుల్గా కాకుండా చేస్తుంది నీ మనస్సు. ఇప్పుడు బ్రెయిన్కి చికిత్స జరగాలి. అంటే మనం అందరం ఏదో మెదడు డాక్టర్ల దగ్గరికి వెళ్ళమని కాదు. ఆ బ్రెయిన్కి చికిత్స ఎక్కడ ఉందంటే దేవుని వాక్యంలో ఉంది. ఏంటో తెలుసా బ్రెయిన్కి చికిత్స? ఇందాక నేను పాట పాడుతూ మీకు మాట చెప్పాను. ఉన్నత దేవుడు నీతో నోండగా దిగులేందుకే మనసా అని పాడాం కదా. అంటే నీకు దిగులుగా ఉంది అని అంటే బ్రెయిన్లో ఉంది దిగులు. ఇప్పుడు ఆ దిగులు తీసేయాలంటే దేవుడు నాతో ఉన్నాడు, నా ప్రభువు నాతో ఉన్నాడు, దేవుని హస్తం నాతో ఉన్నది, దేవుని శక్తి నాతో ఉన్నది. ఆయన నన్ను వదిలిపెట్టడు, ఆయన నన్ను విడువడు. ఈ సమయంలో ఈ పని జరగకపోయినా నేను కృంగిపోను. మరలా దేవుడు నాకు సహాయం చేస్తాడు, మరలా నన్ను దీవిస్తాడు, మరలా నన్ను లేవనెత్తుతాడు అని ఆ దిగులుగా ఉన్న బ్రెయిన్కి నువ్వు ఈ మాటలు చెబుతూ ఉండాలి. అబ్బా ఎంత ప్రయత్నం చేసినా ఇలా అయిపోయింది అని దిగులు వచ్చేసింది. ఇప్పుడు ఆ దిగులు ఉన్న బ్రెయిన్లోనే నీవు ఆ బ్రెయిన్కి నువ్వేం చెప్పాలి? నా ప్రభు నాకు సహాయం చేస్తాడు, నా ప్రభు నాతో ఉన్నాడు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, నాకు సహాయం చేసే దేవుడు, ఆయన నన్ను ఎప్పుడు వదిలిపెట్టడు, ఆయన నేను విడువను ఎడబాయను అన్నాడు. నేను ఆ వాక్యాన్ని నమ్ముతున్నాను.
ఈ దిగులతో నాకేం పని, నా ప్రభు నాకు సహాయం చేస్తాడు అని ఎప్పుడైతే నువ్వు ఇలాగో టీచ్ చేస్తూ ఆ బ్రెయిన్కి చికిత్స చేసుకుంటావో, వాక్యమును చెప్పాలి, వాక్యాన్ని చెప్పుకోవాలి, వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి, వాక్యాన్ని తలంచుకోవాలి, వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి, వాక్యముతో వర్డ్ బై వర్డ్, సెంటెన్స్ బై సెంటెన్స్ నువ్వు జ్ఞాపకం చేసుకుంటా ఉంటే బ్రెయిన్కి చికిత్స జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అని అంటే నీ మనస్సులో ఉన్న దిగులు, వేదన, చింత పోయి సంతోషము, జయము వస్తూ ఉంటుంది. నీ లైఫ్ సక్సెస్ కావడానికి కావాలి అని అంటే ఈ సూత్రాన్ని నువ్వు వాడాలి. అంటే నీ మానసిక స్థితిని నువ్వు జాగ్రత్తగా వాక్యముతో మెయింటైన్ చేసుకోవాలి. కొన్నిసార్లు తెలియకుండానే మనుషులు డల్ అయిపోతారు. ఎందుకు డల్ అయ్యామో తెలియదు, బాడీ కూడా వీక్ అయిపోతుంది. కొన్నిసార్లు ఓరకనే దిగులు, ఏడుపు వచ్చేస్తుంది, బాధ వస్తుంది. కొన్నిసార్లు అనుకోకుండా కళ్ళమ్మట చెమ్మ వచ్చేస్తూ ఉంటుంది. ఏంటా అని. ఇదేమిటి అనంటే సాతానుడు నిన్ను కృంగదీయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని నువ్వు గుర్తుపట్టి యెహోవా విశ్వాసులను కాపాడును అని ఉంది. ప్రభువు నన్ను కాపాడతాడు. భయపడకమో, నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పాడు. ప్రభువు నాతో ఉన్నాడు. నేను నిన్ను విడువను, ఎడబాయనని చెప్పాడు. ప్రభువు నాతో ఉన్నాడు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అని చెప్పాడు. ప్రభువు నాకు సహాయం చేస్తాడు. నేను నా ప్రభువు మీద, నా ప్రభు మాటల మీద ఆధారపడుతున్నాను. నా ప్రభు వాక్యం ద్వారా నన్ను నేను కట్టుకుంటున్నానని ఎప్పుడైతే నువ్వు చెప్పుకుంటా ఉంటావో, ఏ బ్రెయిన్లో ఏ భాగము డార్క్నెస్, ఆ సాతాను అంధకారం ఉందో ఆ భాగంలోనికి ఈ వాక్యం వెళ్ళి నీకు ఆ డార్క్నెస్ పోయి దేవుని వెలుగు వస్తుంది. చప్పట్లు కొట్టండి ఒకసారి దేవునికి. కావున ప్రభువునందు ప్రియులారా, అలాగూ నీ మానసిక స్థితిని వాక్యముతో నింపుకోవాలి. అందుకనే చూడండి దేవుని వాక్యంలో మొదటి తిమోతికి రాసిన పత్రికలో మొదటి తిమోతి తీయండి. మొదటి తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఎప్పటి జీవం విషయములోను రాబోవు జీవం విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఇదే చెబుతున్నాడు ఇక్కడ. బ్రెయిన్ చికిత్స జరుగుతుందండి తిమోతికి. బహుశా ఈ మాట మీరు ఎప్పుడు ఎక్కడ వినుండరు. బ్రెయిన్ చికిత్స ఉంది ఇక్కడ. మొదటి తిమోతి 4వ అధ్యాయము 7-8 వచనాల్లో ఈ బ్రెయిన్ చికిత్స ఏమిటంటే, 7వ వచనంలోనేమో సాతానుడు బ్రెయిన్లో పెట్టిన మాటలు ఉన్నాయి. ఏంటవి చెప్పండి? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు. తర్వాత ఈ అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్ల చేత ఈయన బ్రెయిన్ అంతా నిండిపోయింది. అది సాతానుడు ఈ తిమోతి బ్రెయిన్లో పెట్టిన విషయం. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నాడంటే 8వ వచనంలో, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయములోను రాబోవు జీవం విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. అంటే ఈ సాతానుడు నీ బ్రెయిన్లో ఏమేమి పెట్టాడో వాటన్నిటినీ విసర్జించి ఇప్పుడు దేవుని విషయాలు, దేవుని మాటలు నీ బ్రెయిన్లోకి రానివ్వు. ఆమేన్.
ఇప్పుడు చెప్పండి, మన బ్రెయిన్లో సాతానుడు పెట్టేవి ఉన్నాయా లేవా? లేవయ్యా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సాతానుడు నా బ్రెయిన్లో ఏమీ పెట్టలేదు, నేనంత ప్యూర్ పరిశుద్ధంగా ఉన్నాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు కదా, సాతానుడు ఏదో పెట్టాడు నీ బ్రెయిన్లో. ఒక శరీరాశ కావచ్చు అండి, అది సాతానుడు పెట్టిన ఆశ. ఒక కామాతురత కావచ్చు, అది సాతానుడు పెట్టిన ఆశ. ఒక ధనాపేక్ష, డబ్బు మీద భ్రమ, అది సాతానుడు పెట్టిన ఆశ. ఇతరులకి కీడు చేయాలనుకునే ఒక ఆలోచన నీలో ఉంటే అది సాతానుడు పెట్టిన ఆశ. ఈ లోకంలోనే తిరగాలి, ఈ లోకంలో తినాలి, ఈ లోకంలోనే బ్రతకాలి, లోకం కోసమే బ్రతకాలి అనే ఆ మనస్సు నీలో ఉంటే అది సాతానుడు పెట్టిన ఆశ అండి. ఏశావు బ్రెయిన్లో జ్యేష్ఠత్వ పక్కును పెడితే సాతానుడు ఏం ఆశ పెట్టాడంటే, ఎవరే నాయన నీకు అదెందుకురా, జ్యేష్ఠత్వ పక్కు ఎందుకు, ఆ ఎదురుగా చిక్కుడుగాయల కూర ఎంత టేస్ట్గా ఉంటుంది అనుకున్నావు, ఎర్రగా ఉంది, అది తినిపో అన్నాడు. వాడు సాతానుడు ఆ ఆశ ఎప్పుడైతే బ్రెయిన్లో పెట్టాడో వెంటనే దేవుడిచ్చిన టాలెంట్ జ్యేష్ఠత్వ పక్కును వదిలేసుకొని చిక్కుడుగాయల కూరకు వెళ్ళిపోయాడు. అంటే ప్రియులారా, జీవితము సక్సెస్ఫుల్గా మారాలి అని అంటే సాతానుడు నీలో ఏం పెట్టాడో గ్రహించుకొని, ఇదిగో తిమోతికి పౌలు గారు చెబుతున్నాడే, విశ్వాస సంబంధమైన వాటిని నీవు సాధకము చేసుకో. వీటిని గురించి ఆలోచించు, వీటిని గురించి మాట్లాడు, వీటిని నువ్వు నేర్చుకుంటా ఉండు. అవి ఏమవుతుందంటే అవి ఎప్పటి జీవం విషయంలోనూ రాబో విషయములోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. అంటే దేవుని విషయాల్ని నీ మనసులో పెట్టుకుంటా ఉంటే నీ లైఫ్ సక్సెస్ అవుతుంది. అది మన డైలీ లైఫ్లో 2 పనులు ఒకేసారి చేయాల్సి వస్తే దేవుని పనిని నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. ఒకసారి ఫ్రెండ్స్ ఏదో ఫంక్షన్కి రమ్మని పిలిచారు, అదే టైంలో మన సంఘం ద్వారా ప్రార్థన జరుగుతుందని వచ్చింది. 2 ఒకే టైము, వాటిల్లో ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాలి. ఆ టైంలో నువ్వు దేవుని పనినే సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాగ నువ్వు దేవుని పనికి లొంగుతూ ఉంటే, దేవుని పనికి లోబడతా ఉంటే నీవు లైఫ్ సక్సెస్ఫుల్గా మారిపోతుంది. కావున ప్రభునంతులారా, ఇదేనో మన టాపిక్ ఏమిటంటే, మన లైఫ్ సక్సెస్ఫుల్గా మారాలంటే కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవాలి, మంచి అలవాట్లు తీసుకోవాలి. వాటిల్లో ఒకటి దేవునితో కనెక్ట్ అవ్వాలి ప్రతిరోజు. రెండవది నీకు బ్రెయిన్ చికిత్స జరగాలి, నీ మనస్సు. ఈ 1 తిమోతి 4:7-8 వచనాల్లో ఉన్నట్లుగా ఈ బ్రెయిన్ చికిత్స అనేది వాక్యము ద్వారా నీకు నాకు జరుగుతూ ఉండాలి. తర్వాత మరొక విషయం ఏంటంటే పిల్లరా, మన లైఫ్ సక్సెస్ఫుల్ కావాలంటే ఇది చాలా చిన్న సూత్రమే, కానీ పాటించడానికి ఇబ్బంది పడతారు. అదేమిటంటే, మనుషులను నువ్వు ప్రేమించాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇది మనుషులను మనం ప్రేమించాలండి. నీ లైఫ్ సక్సెస్ఫుల్ కావాలంటే నువ్వు అందరిని ప్రేమించాలి, ద్వేషించకూడదు, తృణీకరించకూడదు. దేవుని వాక్యం ఏముందో చూడండి. 1 యోహోను రాసిన పత్రికలో 3వ అధ్యాయము 14వ వచనం చదవండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము, మరణములో నుండి గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవముండదని మీరు ఎరుగుదురు. కొంతమందికి అండి ఎవరన్నా పడదు, బంధువులు
వాళ్ళంటే మనకు పడదు, ఒకప్పుడు వాళ్ళు ఇట్లా మనకి నష్టం చేశారు, అందుకని వాళ్ళతో మేము మాట్లాడాం. స్నేహితులు, పలానప్పుడు ఈ స్నేహితుడు నాకు ఇట్లా అన్యాయం చేశాడు, వాడంటే నాకు ఇష్టం లేదు, నేను మాట్లాడను, నేను పలకను. తర్వాత ఇంకొకళ్ళు ఎవరో నైబర్స్, వీళ్ళు మనకి ఇలా హాని చేస్తున్నారు, వాళ్ళతో నేను మాట్లాడను. ఇలా నువ్వు మాట్లాడకుండా పలకకుండా ఎంతమందిని వదిలేసుకుంటావు? మరి ఎంతమందిని వదిలేసుకుంటావు? ఎంతమందిని ద్వేషిస్తావు? ఎంతమందిని నువ్వు శత్రువులుగా చేసుకుంటావు? ఎంతమందిని ప్రేమించకుండా ద్వేషిస్తూ ఉంటావు? ఇక్కడ వాక్యం ఏం చదివావు? నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తున్నావు అంటే ప్రేమ అతనిలో లేదు, అతడు నరహంతకుడని ఉంది. ఇప్పుడు దేవుని ప్రేమ లేకపోతే నీ లైఫ్ చివరికి ఫైనల్గా ఓడిపోద్ది, డిఫీటెడ్ లైఫ్ అయిపోద్ది. అందుకనే నువ్వు ప్రేమించాలి. యేసుక్రీస్తు ప్రభు అందరినీ ప్రేమించినట్లుగా. యోసేపు మరి అన్నలు నష్టం చేశారు, అన్నల ద్వారా ఆయనకి ఎన్నో శోధనలు వచ్చినాయి, అయినా కూడా యోసేపు తన అన్నలను ప్రేమించినట్లుగా. స్తెఫను మీద రాళ్ళు వేసినప్పుడు ఈ సహోదరుల మీద ఈ నింద మోపకు ప్రభువా అని ఆ రాళ్ళు వేసిన వాళ్ళ మీద స్తెఫను ప్రేమించి ప్రార్థన చేసినట్లుగా మనము ఇతరులను ప్రేమించే స్థాయిలోనికి రావాలి. ఎందుకు ప్రేమించాలంటే నీ లైఫ్ సక్సెస్ కావాలంటే నువ్వు ప్రేమించాలి, అంతే. కానీ ఇది కొంచెం ఇబ్బందేనండి మనుషులకి, ప్రాక్టికల్గా కొంచెం ఇబ్బంది. మనకు నష్టం చేశాడు కాబట్టి ద్వేషించటం, వాళ్ళ మీద 4 లేనిపోయిన నిందలేయటం అదొకటి వచ్చు మనకి. దానివల్ల మన లైఫ్ వెనక్కిపోతుంది, ఇండైరెక్ట్గా మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం లైఫ్లో, అది తెలియట్లేదు. నీవు దేవుణ్ణి ప్రేమించినట్లుగా సహోదరులను ప్రేమించు, సంఘస్థులను ప్రేమించు, తోటి సోదరులను ప్రేమించు, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి, వారిని ప్రేమించడం నేర్చుకో. మనం ఎప్పుడైతే మనుషులను ప్రేమించే వారముగా ఉంటామో నీ లైఫ్ సక్సెస్ అవుతుంది. ఇది గొప్ప సీక్రెట్ అండి. ఇది మదర్ తెరిసా లైఫ్ సక్సెస్ అవడానికి కారణం ప్రేమ, అంతే. ఆమె అందరినీ ప్రేమించింది, దేవుని ప్రేమించింది, మనుషుల్ని ప్రేమించింది. ఆ ప్రేమతో ఆమె జీవితాన్ని మెయింటైన్ చేసుకుంది కాబట్టి, సాధకం చేసుకుంది కాబట్టి ఆమె లైఫ్ సక్సెస్ అయింది ఫైనల్గా. కావున ప్రభునందులరా, మన లైఫ్ సక్సెస్ కావడానికి కొన్ని మంచి నిర్ణయాలు ఇవి. మనం వింటున్న మెసేజ్ మంచి నిర్ణయాలు తీసుకునే మెసేజ్. అందువలన మనం ఈ మంచి నిర్ణయాలు తీసుకుంటున్నామా? ఆల్రెడీ మన మనసులో కొంతమంది మీద ద్వేషం ఉంటుందండి. మన మనసులో కొంతమంది అనగానే, వాళ్ళ పేర్లు చెప్పగానే కొంచెం ఎలర్జీగా ఫీల్ అవుతూ ఉంటాం. అంటే వాళ్ళంటే ఇష్టం లేదు మనకి, కానీ అలాగ ద్వేషించడం ద్వారా నీ లైఫ్ వెనక్కిపోతుంది. వారిని ప్రేమించు, వారి కొరకు ప్రార్థన చేయి, వారికి దేవుని గురించి చెబుతూ ఉండు. నీ ప్రేమను, మన ప్రేమను మనం వారికి చూపించాలి. వారిని ప్రేమించుట ద్వారా వారు ఎంత మేలు పొందుతారో కానీ, వారిని ప్రేమించుట ద్వారా మనం ఎక్కువ మేలు పొందుతాం దేవుని దగ్గర. అర్థమైందండి పాయింట్? క్యాచ్ చేశారా? కొంచెం హార్డ్ ఈరోజు మెసేజ్ అసలు. మనం ఇతరులను ప్రేమించుట ద్వారా వాళ్ళెంత మేలు పొందుతారో మనకు పెద్దగా తెలియదు, కానీ వారిని ప్రేమించుట ద్వారా ఎక్కువ మేలు పొందేది ఎవరో? మనం మేలు పొందుతాం. మరి ఇప్పుడు మనం ఎక్కువ మేలు పొందడానికి ప్రేమించడానికి ఏమైంది? అది పిల్లరా. ఇక ఫైనల్గా ఇంకొక సూత్రం, ఒక మంచి నిర్ణయం. నీ లైఫ్ సక్సెస్ఫుల్ కావాలంటే ఒక మంచి నిర్ణయం. అదేమిటి అనంటే, అండర్స్టాండ్ ద వర్డ్ అండ్ రిసీవ్ ద వర్డ్. అంటే దేవుని వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి, ఆ వాక్యములో నుండి నువ్వు రిసీవ్ చేసుకోవాలి. అంటే ఉదాహరణకి మీకు సింపుల్గా అర్థం అవడం కోసం, ఎండాకాలం కొబ్బరికాయలు వాడతారు. ఏది? కోకోనట్స్, కొబ్బరికాయలు వాడతాం, నీళ్ళకాయలు. ఒక కొబ్బరికాయ పట్టుకుంటావు నీ చేత్తో, ఆ గ్రీన్గా ఉన్న బరువైన భాగాన్ని పట్టుకుంటావు, కానీ
ఆ గ్రీన్గా ఉన్న కొబ్బరికాయ మొత్తం నీ లోపలికి వెళ్ళదు, జస్ట్ లోపల ఉన్న నీళ్ళు వరకు లోపలికి వెళతాయి, కాయని వదిలేస్తాం కదా. అలాగే ఒక మ్యాంగో ఫ్రూట్ చుట్టూ ఉన్న ఆ స్టార్చ్ పిండి పదార్థాన్ని, ఆ గుజ్జును మనం తింటాం, లోపల గట్టిగా ఉన్న టెంకె విత్తనాన్ని వదిలేస్తాం. ఇది ఎందుకు కంపేర్ చేస్తున్నారంటే, దేవుని వాక్యములో ప్రియులరా చాలామంది మంచి భక్తులు ఉన్నారు. అంటే నీ లైఫ్ సక్సెస్ఫుల్ కావాలంటే మంచి మంచి భక్తులు ఉన్నారు. అబ్రహాము జీవితాన్ని చూసి ప్రార్థన నేర్చుకోవచ్చు, విశ్వాసం నేర్చుకోవచ్చు, దేవునితో నడవటం నేర్చుకోవచ్చు. యెహోషువ జీవితాన్ని చూసి దేవుని వాక్యాన్ని చదవటం నేర్చుకోవచ్చు, ప్రార్థన చేయటం నేర్చుకోవచ్చు. అలాగే ఎలీషా ఏకాంతంగా కనిపెట్టి ఏకాంత ప్రార్థన చేశాడు. ఈ విషయాలని అంటే ఒక్కొక్క భక్తుని మనం చూస్తే వాళ్ళ దగ్గర మనం నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి. చాలాసార్లు మన మైండ్ ఏమవుతుందంటే, నేను నేర్చుకుందే చాలా ఎక్కువ, నాకు ఆల్రెడీ అంతా తెలుసు అని అనుకుంటున్నాం. కానీ బైబిల్ని చదువుతూ అండర్స్టాండ్ ద వర్డ్, దేవుని వాక్యాన్ని చదువు, దేవుని వాక్యాన్ని నేర్చుకో. భక్తుల్లో ఎంత ప్రార్థన ఉందండి, వాళ్ళలో ఎంత విశ్వాసం ఉంది, వాళ్ళలో ఎంత త్యాగం ఉంది, వాళ్ళు దేవుని కోసం ఎంత ప్రయాసపడ్డారు. ఇవన్నీ మనం నేర్చుకుంటా ఉంటే మనకేమనిపిస్తుంది అంటే, అసలు నా దగ్గర ఏమీ లేదు, నేను ఏం నేర్చుకోలేదు, నేను చాలా నేర్చుకోవాలి అనే మనసు వస్తుంది నీకు. అబ్రహాము దగ్గర విశ్వాసం ప్రార్థన నేర్చుకొని, దానియేలు దగ్గర ఆ ఒంటరి ప్రార్థన నేర్చుకొని, నెహెమియా దగ్గర దేవుని పని చేయటం అంటే ఎలా గొప్పదో నేర్చుకొని, యెషయా దగ్గర దేవుని దగ్గర కనిపెట్టడం అంటే ఏంటో తెలుసుకొని, ఒక్కొక్క భక్తుడి దగ్గర కొన్ని పాయింట్స్ నేర్చుకొని అవి మన జీవితంలోనికి రిసీవ్ చేసుకుంటా ఉంటే, ఈ భక్తుల యొక్క అందరి సారము, అందరిలో ఉన్న విశ్వాసం, అందరిలో ఉన్న ప్రేమ, అందరిలో ఉన్న దేవుని యొక్క త్యాగము, అందరిలో ఉన్న విజ్ఞాపనాత్మ, ఈ భక్తుల్లో ఉన్న జీవరసాలు అన్నీ నీ జీవితంలోనికి వస్తే నీ జీవితం సక్సెస్ఫుల్గా మారిపోద్ది. అందుకని అండర్స్టాండ్ ద వర్డ్ అండ్ రిసీవ్ ద వర్డ్. ఇవి చేసే వాళ్ళకి ఇక పిచ్చి కబుర్లు చెప్పే టైం ఉంటుందండి అసలు. ఇవి చేయని వాళ్ళకి ఉంటుంది టైం, ఇవి చేసేవాళ్ళకి అసలు అనవసరంగా మాట్లాడే టైం ఉండదు. ఇక ఇలా చేయగా పిల్లరా, పౌలు గారు గొప్పవాడయ్యాడు, తిమోతి గొప్పవాడయ్యాడు, దావీదు గొప్పవాడయ్యాడు, అబ్రహాము గొప్పవాడయ్యాడు. మరి పారిపోయిన యోనా కూడా చివరికి దేవునికి లోబడినందువల్ల ఆయన గొప్ప ప్రవక్తగా మారిపోయాడు. అందుకనే కొన్ని మంచి నిర్ణయాలు మనం తీసుకోవాలి. ఒకే ఒక జీవితం, ఈ జీవితంలో నీకు ఎన్ని సంవత్సరాలు ఉందో నీకు తెలియదు, నాకు తెలియదు. నీకు ఇంకా ఎన్ని సంవత్సరాలు మిగిలి ఉందని క్వశ్చన్ వేస్తే నీ దగ్గర ఆన్సర్ లేదు. మరి నీ లైఫ్ సక్సెస్ఫుల్గా మారడానికి ఏం చేస్తున్నావు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు? అందుకనే మొదటి వాక్యం మనం ఒక్కసారి చూసి క్లోజ్ చేసుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచు, నా ఉపదేశము వినువారు ధన్యులు. అలాగూ దేవునితో కనెక్ట్ అవ్వటం నేర్చుకొని వాక్యానుసారముగా మనం ముందుకు వెళదాం. పైకి లేపేది, వృద్ధి చేసేది, ఘనతనిచ్చేది దేవుడు. అలాగూ మనం దేవుని వైపు మనం చూసినప్పుడు మన లైఫ్ సక్సెస్ఫుల్గా మారుతుంది. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరము తలలు వంచి ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ, అవును ప్రభా, వాక్యానుసారమైన జీవితాన్ని మేము కలిగి ఉండాలి ప్రభా. మా జీవితము సక్సెస్ఫుల్గా మారాలి అనంటే ఒక మంచి అలవాటు,
లేక ఒక మంచి నిర్ణయం మేము తీసుకోవాలి కదా. ఈ మంచి నిర్ణయాలు తీసుకొని అలాగూ మేము చేస్తే అద్భుతముగా మా జీవితాలు మారుస్తారు. మేము ప్రస్తుతానికి ఏ స్థితిలో ఉన్నా రాబోయే కాలంలో ఉన్నత స్థితిలోనికి మమ్మల్ని తీసుకొని వెళతారయ్యా. అలాగూ మా జీవితాలను మమ్మల్ని మేము లోతుగా పరీక్షించుకొని మీ యొద్దకు మేము వెళ్ళాలి ప్రభా. మాలో బ్రెయిన్ చికిత్స జరగాలని కూడా విన్నామయ్యా. సహజంగా దిగులు పడే మనసు, సహజంగా కృంగిపోయే మనసు, సహజముగా అవిశ్వాసముతో మాట్లాడే మనసు అయ్యా మాది. ఆ ప్లేస్లోనికి విశ్వాసం పంపాలి. అదే స్థలంలోనికి, ఆ బ్రెయిన్లోనికి దేవుని వాక్యం మేము పంపాలయ్యా. విశ్వాస సంబంధమైన వాటిని మేము సాధకము చేసుకోవాలి. అప్పుడే మాకు జయం వస్తుంది, మేము సక్సెస్ఫుల్గా మారతాము. దేవా, మమ్మలను కరుణించండి అని ప్రార్థన చేస్తావా? పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ప్రియబిడ్డలందరినీ మీరు దర్శించండి. మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచండి. మీతో మేము కనెక్ట్ అవ్వాలని విన్నాము. అలాగే మేము ఇతరులను ప్రేమించాలని విన్నాము. మా మానసిక స్థితిలో విశ్వాసం ఉండాలని విన్నాము. అలాగే ప్రభా, మీ భక్తుల దగ్గర వాక్యములో నుండి మేము నేర్చుకొని వాటిని రిసీవ్ చేసుకోవాలని విన్నాము. ఈ మంచి నిర్ణయాలు మేము తీసుకుంటున్నామా? ఈ మంచి అలవాట్లు మేము చేసుకుంటున్నామా? ఇవైతే ఎప్పుడైతే మేము ప్రాక్టీస్ చేస్తామో దానియేలు వర్ధిల్లినట్లుగా, యోసేపు వర్ధిల్లినట్లుగా మా జీవితాల్ని, మా కుటుంబాలను వర్ధిల్లునట్లుగా చేసే దేవుడు అయ్యా. మీకు స్తోత్రాలు, వందనాలు. ఈ ప్రియులైన వారిని అందరిని మీరు దర్శించి వీరి ఆత్మలతో మీరు ఉండి ఇంకను నడిపించి బలపరచమని, ఈ వాక్యము ద్వారా వీరందరూ ఒక మంచి నిర్ణయానికి రావాలి. నా లైఫ్ వాక్యానికి లోబడేటట్లుగా చేసుకుంటాను అని ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎప్పటి నుండైనా మీతో కనెక్ట్ అవ్వు బిడ్డలుగా వీరిని అందరినీ చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి అయిన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయనుగాక. ఆమేన్. మంచి అందరికీ వందనాలు.